డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి విషయం వచ్చేసి ఇది ఎల్జీ టీవీ అనమాట. దీనిలో వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవడం వలన డిస్ప్లే వచ్చి రాకుండా అలాగా ఆన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే జస్ట్ వస్తుంది పోతుందన్నమాట, స్టేబుల్ అవ్వదు. ఇది ప్రాబ్లం. సో దీనికోసం అని చెప్పేసి మనం ఏం ప్రాబ్లం ఉంది నేను చూస్తే ఈ కెపాసిటర్ల బల్జ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఈ కెపాసిటర్ల బల్జ్ ఉన్నాయి. సో వీటిని రీప్లేస్ చేయడం ఎలాగా అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో మీరు ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ కెపాసిటర్ తీస్తున్నాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎలా తీయాలి అని చెప్పేసి అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇప్పుడు దాన్ని తీయటం జరిగింది. ఆ లెగ్గులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తున్నారు. అలాగే అన్న, ఇదే ఉంది కదా ఫ్రెండ్స్, ఇలాగా జస్ట్ లైట్గా ఇలా తీస్తూ ఉంటే హోల్ వస్తుంది. బిట్ ఎప్పుడు కూడా కింద కొట్టకూడదు. కింద కొట్టినప్పుడు ఏమవుతుందంటే బిట్ పాడైపోతుంది అనమాట. సో ఇలా కూడా హోల్ తీయచ్చు, వస్తుంది, కంపల్సరీ వస్తుంది. చూసారా, హోల్ వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు దీనిలో మీరు తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు వాడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, 820 MFT by 25 volts అంటే 2 కెపాసిటర్లు ఇచ్చాడు. సో 2 కెపాసిటర్లు ఇచ్చినప్పుడు దీన్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి 2200 లేదా 2000 by 25 volts చేసుకోవచ్చు, లేదా దాన్ని ఏమంటారు 1000 by 25 2 వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ నెంబర్లు రెగ్యులర్గా దొరకవు కాబట్టి మనకు వచ్చేసి సో ఈ రకంగా చూడవచ్చు. బట్ ఏమంటే దీనిలో మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే టెంపరేచర్ కూడా చూసుకోవాలన్నమాట. సో టెంపరేచర్ దీనిలో ఎంత ఉంది, జస్ట్ ఏ మినిట్. నా కళ్ళు కనిపించట్లేదు. 100 ఉందన్న చూడది, 105. సో ఇది 105 కెపాసిటీ అంటే నాకు తెలిసిన 25 volts కంటే కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి సో 2200 by 25 volts ఇస్తున్నాం అనమాట. ఒకసారి చూడండి, వేస్తాడు. దీనిలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే కెపాసిటర్ని చూసేటప్పుడు దానికి కెపాసిటర్ కంపల్సరీ పొలారిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒకటి నెగిటివ్ ఏదైతే ఉందో ఈ స్ట్రిప్ ఉన్నది ఇది నెగిటివ్ అనమాట. సో ఇక్కడ ఏ కలర్లో ఏంది పాజిటివ్ వస్తుంది అనమాట. సో మీరు తీసేటప్పుడు కూడా పీసీబీల నుంచి పాజిటివ్ ఎట్టుంది నెగిటివ్ ఎట్టుంది అని చెప్పేసి కంపల్సరీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చేయాలి. మ్యాక్సిమం వచ్చేసి అక్కడ కూడా ఇండికేషన్ ఉంటుంది, పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అని చెప్పేసి ఇండికేషన్ ఉంటుంది. సో ఈ ఇండికేషన్ కొన్నిటికి ఉండదు. సో అటువంటిప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం అని చెప్పేసి ముందే మార్క్ చేసుకోవటమో లేదంటే ఎలాగో చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కెపాసిటర్ మారుస్తున్నాడు. సో మన దగ్గర వచ్చేసి ఎంత 2200 by 25 volts. సో వేయచ్చు, ఎందుకంటే కెపాసిటెన్స్ ఎప్పుడు కూడా పెరగాలి అంటే ప్యారల్ వేసుకోవాలంటే కెపాసిటెన్స్ పెంచాలంటే ప్యారల్. సిరీస్ వేస్తే కెపాసిటెన్స్ పెరగదు. కాబట్టి ఇప్పుడు ఈ టెక్నిక్ అర్థమైతే మీరు ఏదైనా ఆల్టర్నేట్ చేసి ఎలాగైనా వాడుకోవచ్చు కెపాసిటర్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ అయితే కంపల్సరీ తెలిసి ఉండాలి. కెపాసిటరు 1000 రెండు ప్యారల్ ఉన్నప్పుడు సో 2000 ప్యారల్ డైరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, వేస్తున్నాడు. ఇది నెగిటివ్ కాబట్టి ఇది ఇక్కడికి రావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా వేయాలి. ఇప్పుడు షోల్డర్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కెపాసిటర్ మార్చడం అయిపోయింది. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేస్తారనమాట. ఒకసారి చూడండి, చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా కూడా. సో మనం ఇలాగ పీసీబీ మీద డస్ట్ మొత్తం బ్లోయర్ తోటి శుభ్రం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పీసీబీ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎలాగ ఇన్స్టాల్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ లాక్లు ఉంటాయి అన్నమాట. ఈ లాక్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తే కరెక్ట్గా అన్నీ కూడా ప్రొజెక్షన్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఒకసారి చూడండి. ఓకే, సో నట్లు బిగించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రూలు ఫిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ కనెక్టర్ ఫిట్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ ఓకే, జస్ట్ ఏ మినిట్. సో ఇప్పుడు బ్యాక్ లైట్ ఇన్వర్టర్ పీసీబీ కనెక్ట్ చేస్తున్నారు. సో అక్కడ కూడా ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ లైట్ కూడా ఫిట్ చేయడం అయిపోయింది. అన్నీ కూడా కనెక్ట్ చేసి పెట్టారు. సో ఎల్విడిఎస్ అన్నీ కూడా మాకు కరెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి సప్లై చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 13.46 వస్తుంది కదా. అలాగే ఈ పక్కన కూడా చూద్దాం. సో ఇక్కడ డెడ్ అయింది ఫ్రెండ్స్. ఏమైందో ఎలాగైందో చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా దీనిలో మనం ఇప్పుడు ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే, సో ఇది ఏదైతే ఉందో ఇది రెసిస్టార్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి జూమ్ చేయండి. ఇది ఏదైతే ఉందో మీకు రెసిస్టార్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది రెసిస్టార్ కాదనమాట. యాక్చువల్గా ఇది కూడా జస్ట్ ఫ్యూజ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో ఇది యాక్చువల్గా షార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. దీన్ని కూడా రీప్లేస్ చేస్తే మీకు మేబీ సెట్ అని అవ్వచ్చు. ఇదే ఫ్రెండ్స్. ఓకే, చూసారా? యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, మనం ఇది బ్యాక్ లైట్ ఇష్యూ ఉంటే బ్యాక్ లైట్లు మార్చాము. అదేవిధంగా కొన్ని కెపాసిటర్ ప్రాబ్లం ఉన్నాయి. సో అవి కూడా మార్చాము. సో ఇప్పుడు అల్టిమేట్గా మనకు రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో నేను రవి, కేఎన్బి సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.